నమస్తే, నేను మీ జాడి లక్ష్మణ్. ఏదైతే ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 134వ జయంతి సంబరాలు మరి హైదరాబాద్ లో కావున ప్రపంచంలో ఎక్కడ చూసినా విదేశాలు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మొదటైతే మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నామో, ఏదైతే ట్యాంగర్ పైన విగ్రహం పైన దగ్గర ఉన్నామో, చాలా మంది ఇక్కడ బాబాసాహెబ్ దగ్గర ఫోటోలకు మరి ఇదవుతున్నారు. మరి చాలా మంది ఇక్కడ అన్నలు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎందుకోసం అంటే ప్రపంచ మేధావి గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఉంది. ఎందుకోసం అంటే ఈ రోజు రాజ్యాంగం డేంజర్ జోన్ లో ఉందని ఆ విషయం అందరికి తెలిసిన విషయమే. అలాంటి సమయంలో మరి అన్నగారు ఉన్నారు. అన్న జై భీమ్. జై భీమ్ అన్న, చెప్పండి, ఈ ఏదైతే మనం చూస్తున్నామో, ఈ ఏదైతే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జయంతి మన ఉత్సవాలు మనం జరుపుకుంటే చాలా భయంకరమైన. ఎందుకోసం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ రోజు డేంజర్ జోన్ లో ఉందని చాలా మంది చెప్తున్నారు. దీనిపై అభిప్రాయం ఏంటి? ముందుగా మీకు, మీ కమిటీ సభ్యులందరూ కూడా అంబేద్కర్ బాబాసాహెబ్ జయంతి శుభాకాంక్షలు అన్న. ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు మరియు దేశవ్యాప్తంగా ఈరోజు ఒక ఎకనామిక్స్ లీడర్ అండ్ డైనమిక్ కాన్స్టిట్యూషన్, ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి యావత్తు ప్రపంచానికి కూడా ఈ రోజు గర్వకారణం. ఈ రోజు 134వ జయంతిని మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ యొక్క కాన్స్టిట్యూషన్ వల్లనే. ఆ దేవుడు మనకు ఒక కత్తిని ఇవ్వలేదు, ఒక రాయిని ఇవ్వలేదు, బట్ ఒక పెన్నుని ఇచ్చి, ఆ రోజు పెన్ను ఒక్కటి ఇచ్చి మనకు ఈ రోజు ఇంత మంచి ఘనంగా ఈ రోజు మనం జరుపుకుంటున్నామంటే చాలా గర్వకారణంగా ఉంది. అందరికీ కూడా 134వ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్. జై భీమ్ అన్న. జై భీమ్ అన్న. జై భీమ్. చెప్పండి అన్న, మీరు ఏదైతే మనం చూస్తున్నామో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం డేంజర్ జోన్ లో ఉంది. ఏదైతే మనం చూస్తున్నామో, రీసెంట్ గా బీజేపీ అమిత్ షా బాబు గారు రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్తున్నారు. మరి వాళ్ళే బీజేపీ ఆధ్వర్యంలోనే నిన్న పాలాభిషేకం, ప్రతి ఒక్క విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ముందుగా అందరికీ జై భీమ్. ఈ ఒకటి రాజ్యాంగం ప్రకారం ఏదైతే పార్లమెంట్ లో అందరూ మాట్లాడడం ఏదైతే జరుగుతుందో, రాజ్యాంగం చేంజ్ చేస్తామని, ఈ రాజ్యాంగం చేంజ్ చేసే ఎవ్వరు మనకు అనుకూలం ఉండరు. మనం ఎస్సీ ఎస్టీ మైనార్టీ మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారమే మేము అందరం బతుకుతున్నాము. మాకు ఒక నీడ దాడ, మా పిల్లలు మేము ఎదుగుదలకి మంచిగా పోతున్నాం. మాకు జాబ్స్ అనేవి ఉన్నాయి. ఆ రాజ్యాంగం తీసే ఇక పార్లమెంట్ సభలో ఉన్న వాళ్ళందరికీ పుట్టగతులు ఉన్నాయి. మాకు తెలిసి అది రాజ్యాంగం మారాల్సింది లేదు. అది ఎట్లుందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే రాశారో అదే సంవిధానం ఇంకా నడుస్తుంది. కాబట్టి మేము అందరం కలిసిమెలిసి ఉన్నాము. అది తొలగిస్తే మాత్రము చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. మీ తరపు నుంచి మెసేజ్ ఏమి ఇవ్వబోతున్నారు? అందరైనా రాసిన అడుగుదాడలో నడుచుకుంటూ ఆయన చెప్పిన ఒక కలం పట్టుకొని, ఒక పెన్ను పట్టుకొని నడిస్తే ఎవరైనా మనకి ఏలెత్తి చూపడానికి గిట్ట ఉండకుండా మనం రుబాబుగా గౌరవంగా బతకగలుగుతాము. అంతే. ఓకే అన్న. సార్ జై భీమ్. జై భీమ్. చెప్పండి, ఏంది మనం చూస్తున్నాం, ఏదైతే ప్రపంచంలో ఇక్కడ చూడనటువంటి భారత్ సంబరాలు మాత్రం జోరుదారుగా సాగుతున్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఎలా సాగుతుంది? భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం చాలా దేశం అంతటా ఘనంగా జరుపుకుంటున్నాం. ఎవరి జన్మదినం ఇంత ఘనంగా మన దేశ చరిత్రలో జరగదు, ఒక్క బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తప్ప. రాజ్యాంగంలో ప్రపంచంలో మనదే లిఖిత రాజ్యాంగం. వేరే ప్రపంచంలో ఎవరిది కూడా లిఖిత రాజ్యాంగం లేదు. రాజ్యాంగం ప్రకారంగా ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇంతమంది కల్చరు, అందరం కలిసి ఉండగలుగుతున్నామంటే మన రాజ్యాంగం వల్లనే. రాజ్యాంగంలో ప్రతి కోణంలో, ప్రతి యాంగిల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ టచ్ చేశారు. మీరు ఏది తీసుకున్నా, లేడీస్ బిల్ తీసుకోండి, లా బిల్ తీసుకోండి, ఎన్ని కోణాలలో, ప్రతి ఒక్క కోణంలో తీసుకున్నా అంబేద్కర్ గారు టచ్ చేశారు. 396 ఆర్టికల్స్ రాశారు, 8 షెడ్యూల్స్ రాశారు. 390 ఆర్టికల్స్ లో ఎస్సీ ఎస్టీల కోసం ఉన్నది ఓన్లీ 14, 15, 16, 17 4. మిగిలినదంతా దేశంలో ఉన్న ప్రతి పౌరుని కోసము లిఖించబడినది. సో ఈ రాజ్యాంగాన్ని కొందరు అసూయపరులు మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితులను కాదు. అది ఒకవేళ జరిగినా ఈ దేశంలో రక్తపు టేరులు పారుతాయి. ఈ దేశం అల్లకల్లోలం అవుతుంది. ఇది నిశ్చితంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగంలో ఇంకా మీకు కావాలంటే
కొత్త రాజ్యాంగం కావాలని చెప్తున్నారు కదా దానికి అమెండ్మెంట్స్ కూడా ఆయన అప్పట్లో రాశారు. రాజ్యాంగం రాసినప్పుడు ఇప్పటికే దాదాపు 150 అమెండ్మెంట్స్ జరిగినాయి. కాలానుగుణంగా అమెండ్మెంట్ చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు. ఈ ఘనంగా జరుపుకుంటున్నందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు చెప్తూ, ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మన అక్క వాళ్ళు కూడా ఉన్నారు. అక్క జై భీమ్. వీళ్ళంతా మా మేమంతా ఒకటే. చెప్పండి అక్క, మీరు ఇక మహిళలకు ఎంత రిజర్వేషన్ ఇచ్చినా చాలా మంది మహిళలకు తెలియని పరిస్థితి ఇప్పుడు రాజ్యాంగం డేంజర్ జోన్ లో ఉంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ జై భీమ్ లో మేము మహిళా మండలి నుంచి మహిళా మండలి ఈ ప్రపంచంలోనే మాతా రమాబాయి మహిళా మండలి లేదు అసలు. మా హుమాయూన్ నగర్ మెహదీపట్నంలో ఉంది కాబట్టి మహిళా మండలి చాలా మాది బాగా నడుస్తుంది కూడా. అలాగే బాబాసాహెబ్ గారు చేసిన మంచి పనులన్నీ కూడా ఎవరు మార్చడానికి లేదు. రాజ్యాంగాన్ని అసలు మార్చడానికి అసలు కానే కాదు, అది మార్చే వాళ్ళే లేరు, ఎవరు పుట్టలేదు కూడా ఇప్పటి వరకు. మార్చినంత మార్చుతామని అంటున్నారు కానీ మోడీ గారు అది మార్చే ప్రసక్తే లేదు. అది మారిస్తే మాత్రం లోకంలో ప్రజలు ఎవరందరైనా సరే అల్లకొల్లం అయిపోతుంది. మొత్తం ప్రజారిక మొత్తము అల్లకొల్లం అయిపోతుంది. కాబట్టి ఆ మాట కూడా రాకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. అన్న జై భీమ్. అన్న జై భీమ్. జై భీమ్. ఎలా జరుపుకుంటున్నారు ఉత్సవాన్ని? అందరం హాయిగా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్నాం అన్న. మీ పేరు ఫస్ట్ ట్రస్ట్ ఏదో ఒకసారి చెప్పండి, ఇంట్రొడక్షన్ ఇవ్వండి. మాది నవసేవా సంకల్ప అనేటటువంటి ట్రస్ట్ అన్న. ఈ ట్రస్ట్ ద్వారా మేము ప్రతి మంత్ ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటాము. ఆ సేవా కార్యక్రమాలతో పాటు చిన్నపిల్లలకు పుస్తకాలు పంపిణీ అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మేము ఒక బ్లైండ్ హాస్టల్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫుడ్ ఒక అంబేద్కర్ జయంతి సందర్భంగా వాళ్ళకి బిర్యానీ ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి ఇక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి వచ్చి మేమందరం కలవాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇంకోటి ఏంటంటే మనకు ముఖ్యంగా అంబేద్కర్ గారు మన యొక్క దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటడానికి ముఖ్యుడు. తను చేసినటువంటి డిగ్రీలు ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేరు. అత్యధికమైనటువంటి డిగ్రీలు, అత్యధికమైనటువంటి పట్టాలు పుచ్చుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్, ఈ యొక్క నాలెడ్జ్ తోని మన యొక్క భారతదేశాన్ని, మన యొక్క రాజ్యాంగాన్ని రచించి భారతదేశ చరిత్రలో ఒక గొప్ప మనిషిగా తను చరిత్ర పటంలో నిలిచిపోయాడు. అంతేకాకుండా తను చేసినటువంటి సంస్కరణల ద్వారా మన యొక్క దేశము ప్రపంచ దేశంలో గొప్పగా వెలువడుతున్నది. ఎందుకంటే తన యొక్క రాజ్యాంగ నిర్మాణంలో అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని రాష్ట్రాల వారికి సరైనటువంటి న్యాయాన్ని చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాంటి మీరు విషయం చెప్పాలన్నా ఖచ్చితంగా వర్గీకరణ మనం చూస్తున్నాము. ఏదైతే మన ఈ రోజు కూడా కారణం కూడా అంబేద్కర్ గారే. మాకు చాలా సంతోషం ఉన్నది. ఈ రోజు ఇంత హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి గరీబుల గురించి ఎంతో అంబేద్కర్ గారు ఎన్నో విశేషాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. చదువు గురించి ప్రతి వీధి తిరిగి చదువు ఎలా చదవాలో, ఎలా చేయాలో అన్ని కూడా నేర్పించారు. సో ఆ సంతోషం అని తట్టుకోలేక ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఉందన్నా గానీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ కారణంగా ఆర్టికల్ 3 ప్రకారం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దానికి ఎంతో కృతజ్ఞులుగా ఉన్నాం మేము. అది లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు. చేశారు కేసీఆర్ గారు, అందరు చాలా మంది చేశారు. కానీ రాజ్యాంగంలో ఉన్న ఒక సెక్షన్ ని పట్టుకొని మనం ఆ రాజ్యాంగాన్ని పొందుపరుచుకుంటూ దాని ప్రకారం మనం తెలంగాణ సాధించుకున్నాం. ఒక న్యాయపరంగా సంపాదించుకున్నాం మన తెలంగాణ. జై భీమ్. రేవంత్ రెడ్డి గారు ఒకే సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేశారు. ఉన్నవా మేము మాల సంఘం నుంచి, వైశ్య అంబేద్కర్ సేన నుంచి ఉన్నవా దాన్ని ఖండిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు, నా పేరు ప్రవీణ్ కుమార్ అండి, నేను జిల్లా సెక్రటరీ తెలంగాణ నుంచి. ఉన్నవా ఇప్పుడు కూడా చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారు మా మాల ఓట్లు తీసుకొని మీరు గెలిచారు. ఉండవా ఇప్పటికీ మీకు చెప్పారు బీజేపీ ఓట్లు వేయండి అని చెప్పేసి మందకృష్ణ మాదిరి గారు చెప్పారు. దాన్ని ఖండిస్తూ మేము ఈ రోజు మా ఓట్లు తీసుకొని రేవంత్ రెడ్డి గారు మా బాల సామాజిక వర్గానికి దెబ్బతీస్తున్నారు. రాబోయే దినంలో మీకు ఖబర్దార్
ముందు వచ్చే ఎలక్షన్లలో కూడా మీకు దెబ్బవుతామని మేము చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. జై మోలా, జై భీమ్, జై అంబేద్కర్. జరుపుకుంటున్నారు ఏమో మరి అన్న. జై భీమ్ అన్న. జై భీమ్ అన్న. ఏంటన్నా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అంబేద్కర్ బాబాసాహెబ్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్ అన్న. చెప్పండి అన్న. మేము మాది ఆంధ్రప్రదేశ్. మేము ఇక్కడే తెలంగాణలో 10 years నుంచి ఉంటున్నాము. కానీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మరి ఎంతో మందికి చీకటి బతుకుల్లో వెలుగు నింపిన దేవుడు. అలాంటి దేవుడికి ఇవాళ చాలా మంది ఇవాళ ఘనంగా వచ్చి చూడండి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఎక్కడి నుంచి వచ్చి మరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి దర్శించుకుని ఆ చీకటి బతుకులు వెలుగు నింపిన దేవుణ్ణి దర్శించుకుని ఇవాళ చాలా మంది ఒక పండగలా చేసుకున్నారు. ఇలాంటి పండగ ఇవాళ ఒక్కరోజు జయంతి ఒక్కరోజే కాదు, నా SC/ST BC సోదరులారా, ప్రతి ఒక్కరికి, మైనార్టీ సోదరులారా, ప్రతి ఒక్కరికి చీకటి బతుకులు వెలుగు నింపిన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇలాంటి మహనీయుణ్ణి ఇవాళ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా ఆయన్ని మనం దర్శించుకుని ఆయన పాదాలు దానం పెట్టుకుని మనం ఏ పనికైనా వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ఇలాంటి కద్దరు షర్ట్లు వేసుకున్నామంటే ఆయన ఇచ్చిన వెలుగే, ఇవాళ షూటు బూట్ వేసుకున్నామంటే ఆయన ఇచ్చిన వెలుగే. ఇలాంటి మహనీయుణ్ణి మనం మర్చిపోయి మనం ఎవరెవరికో రాజకీయ నాయకులకి కాళ్ళ కింద మనం బానిసలుగా బతుకుతున్నాం. ఇలాంటి బతుకులు వదిలేసి ఇవాళ మన అంబేద్కర్ గారిని స్తుతించుకుని ఆయన ఆదేశాల ముందుకెళ్తే ఇవాళ రాజ్యాధికారం మందే, రాజులు మనమే, రాజ్య పరిపాలన మందే. జై భీమ్, జై భారత్. అన్న ఇంకొకటి, చాలా మంది యూత్ లో చూస్తుంటే మనం చూస్తున్నాము, మరి హీరోల కోసం చొక్కాలో చింపుకొని నేను డైరెక్ట్ ఫ్యాన్ ని, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని, నేను చిరంజీవి ఫ్యాన్ ని అని చాలా హీరోలు ఇలాంటి వాళ్ళు ఉన్నారన్న. అలాంటి హీరోల కోసం చొక్కా చింపుకొని యూత్ కి మీ నుంచి సందేశం ఏంటి, ఏమిస్తారు? సోని ఫ్రెండ్స్, యూత్, యంగ్ స్టార్స్, మీరు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేను చెప్పబోయే మాట ఏంటంటే, మీ బతుకుల్లో వెలిగి నింపిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కరే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరే. కానీ మీరు హీరోల పట్ల మీరు చొక్కాలు చింపుకుని మీ అభిమానాన్ని ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి చూపిస్తే రాబోయే రోజుల్లో రాజులు మీరే, రాజ్యాధికారం మందే. కానీ మీలాంటి సెలబ్రిటీ హీరోలు అంటే అలా లగ్జరీ కారుల్లో లగ్జరీ లైఫ్ ఎల్లబోసి వాళ్ళు ఏం చేసేస్తుంటే వాళ్ళ గేట్ కనుక్కోమని రానవరాలు. అలాంటి పరిస్థితులు మనం మీకు ఇచ్చిన తల్లిదండ్రులు, మీ బతుకులు వెలిగి నింపిన దేవుడు నా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీళ్ళ గురించి చొక్కాలు చింపుకున్న కానీ ఇలాంటి ఈ హీరోలు వాళ్ళ లగ్జరీ లైఫ్ గురించి వాళ్ళు వేసుకున్న లగ్జరీ బెంజ్ కార్లు, లగ్జరీ లైఫే తప్ప మనల్ని చూడరు. ఇది ఇవాళ నా పేరు శ్రీనివాస్, నేను జై భీమ్ శ్రీనివాస్, జై భీమ్ అంబేద్కర్ అభిమాని. ఇవాళ మీకు చెప్తున్నా యూత్ సోదరులారా, మీరందరూ కూడా మీకు హీరో ఎవరైనా ఉన్నారంటే ఆయనే, మీకు హీరో ఎవరైనా ఉన్నారంటే మీ తల్లిదండ్రులే, అంతే తప్ప ఇలాంటి హీరోలు పెట్టి వెళ్తే మీ లైఫ్ ఖరాబ్ అవుతుంది. రాజ్యాధికారం వరకు ముందుకెళ్దాం. అంబేద్కర్ ఆశయాలు, భారత రాజ్యాంగాన్ని పట్ల ముందుకు నడుచుకోండి. అప్పుడు మనం రాజు అవుతాం, రాజ్యాధికారం మంది. జై భీమ్, జై భారత్. జై భీమ్ అన్న. థ్యాంక్ యూ, సూపర్. జై భీమ్ సోదర. జై భీమ్ అన్న. పేరేంటి? రాఘవేందర్. ముందుగా మీకు అందరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మన దేశం ఈ రోజు ఇట్లా ఉంది అంటే అదే రాజ్యాంగం వల్ల. అదే రాజ్యాంగాన్ని తొక్కడానికి ఈ రోజు ప్రభుత్వాలు చూస్తున్నారు. ఎవరైతే రాజ్యాంగం అనేది సహించలేరో వాళ్ళు కూడా బతుకుతున్నది రాజ్యాంగం వల్ల. లేకుంటే మన బ్రిటిష్ పరిపాలనతో బతుకుతుండే భారతదేశం. అట్లాంటిది బ్రిటిష్ వాళ్ళని మనం తరిమి పెట్టినామంటే అది రాజ్యాంగము రాయడానికి కారణము అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడు. తనకి పుట్టిన 4 బిడ్డలను కూడా ఓగొట్టుకొని, తన కుటుంబాన్ని ఓగొట్టుకొని వలస పోయి అన్ని తినడానికి, తాగడానికి వాటర్ లేకుండా కూడా అవమానాలు పడి కూడా ఈరోజు మన అందరి గురించి, మన దేశం గురించి, మన దేశ భవిష్యత్ గురించి, అందరి గురించి ఆలోచించి రాజ్యాంగం రాసి అన్న కొడుకులు ప్రాణాలు కూడా లెక్క వినట్ల ఇల్లుని వదిలిపెట్టి దేశం గురించి విజయం చేసింది. కానీ అదే రాజ్యాంగాన్ని ఈ రోజు ఏం చేస్తున్నారు అంటే కొందరు రాజకీయ నాయకులు రాజకీయంగా యూజ్ చేసుకుంటున్నారు, పొలిటికల్ గా యూజ్ చేసుకుంటారు. రాజ్యాంగం అనేది పొలిటికల్ కాదు, మన దేశ డెవలప్మెంట్స్ గురించి. అలానే వీళ్ళు ఏం చేస్తున్నారు, పొలిటికల్ గా యూజ్ చేసుకొని
తొక్కడానికి చూస్తున్నారు రాజ్యాంగాన్ని. అదే రాజ్యాంగం ఈరోజు అంతమైన రేపటి నుంచి ఎవరైతే వెకేషన్ వాడు కూడా బతకడానికి కష్టమవుతుంది ఇండియాలో. థ్యాంక్ యూ అన్న. మాట్లాడుతున్నాం అన్న. జై భీమ్. జై భీమ్. పేరేంటన్నా? కే రాజేష్ బాబు. చెప్పండి అన్న, ముందుగా అందరికి కూడా జయంతి శుభాకాంక్షలు. బాబాసాహెబ్ జయంతి 134వ జయంతి శుభాకాంక్షలు. చెప్పండి అన్న, ఎలా జరుపుకుంటున్నారు? యాక్చువల్గా అయితే నేను 2 విషయాలు చెప్పాలనుకున్నా. ఇప్పుడు రాజ్యాంగం అంటే మన పొరుగు దేశాలు, శ్రీలంకలో సంక్షోభం ఉంది, బంగ్లాదేశ్లో సంక్షోభం ఉంది, మయన్మార్లో సంక్షోభం ఉంది, పాకిస్తాన్లో ఎప్పటి నుంచో సంక్షోభం ఉంది, నేపాల్లో మొన్న కొత్త రాజ్యాంగం రాసుకున్నారు. కానీ మన చుట్టుపక్కల ఇంత సంక్షోభాలు ఉన్నా మన ఇండియాలో గత 75 సంవత్సరాలుగా రాజ్యాంగం అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న అవాంతరాలు తప్పితే చాలా సక్సెస్ఫుల్గా అమలవుతుంది. అంటే దీనికి ప్రధాన కారణం రాజ్యాంగ నిర్మాతలు, పర్టికులర్గా బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి అంటే ఆయన దార్శనికత, ఆయన ఒక విజనరీ అన్నమాట. అది ఒక పాయింట్. రెండో పాయింట్, మన దేశం అంటే ఒక దేహం అనుకుంటే, మన దేశం ఒక దేహం అనుకుంటే ఈ దేహంలో క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్ అంటే కుల వ్యవస్థ, కుల వివక్ష. అంటే ఈ రోగము యాక్చువల్గా ఈ దేహాన్ని కృషింపజేస్తుంది, క్షీణింపజేస్తుంది. దీనికి ఒక డాక్టర్ కావాలి, వైద్యం కావాలి. వైద్యం అంటే దానికి ఒక వ్యాక్సిన్ ఉంటుంది, ఒక మందు ఉంటుంది. మన కరోనా టైంలో చూసినాం. అంటే దానికి ఒక వ్యాక్సిన్ కనుక్కోవాలి, దానికి ఒక మందు కనిపెట్టాలి. ఆ మందు ఏంటంటే అఫర్మేటివ్ యాక్షన్, అంటే రిజర్వేషన్ సిస్టమ్. ఆ మందు కనుక్కున్నాడు ఎవరు? అంబేద్కర్. వ్యాక్సిన్ ఒకటి అంటే రాజ్యాంగ రక్షణలు, అంటే అది వ్యాక్సిన్. అంటే మళ్ళీ వచ్చినప్పుడు, మళ్ళీ ఏదైనా దాడి జరిగినప్పుడు వ్యాక్సిన్ లాగా పనిచేయడం. అంటే కాబట్టి ఈయన ఒక డాక్టర్. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టరేట్. కానీ నా దృష్టిలో ఈయన ఈ దేశం అనే ఈ దేహానికి వైద్యం చేసి వ్యాక్సిన్ కనిపెట్టి దేశం అనే ఈ దేహం చనిపోకుండా కాపాడడానికి వచ్చిన ఒక వైద్యుడు నా దృష్టిలో. కాబట్టి ఆయన డాక్టర్ అంటే డాక్టరేట్ అని కాదు, ఆయన వైద్యుడు అని నా ఫీలింగ్. సూపర్ సూపర్. జై భీమ్. జై భీమ్ అన్న. జై భీమ్. ఇంకా 3వ పాయింట్ ఒకటి. ప్రపంచ శాంతియుత మహాత్మా గౌతమ బుద్ధుడు, అదేవిధంగా ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం లేకుంటే భారతీయుల పరిస్థితి అయోమయంలో ఉండేది. కాబట్టి ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి మహానీయుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా, మరియు రాజ్యాంగం అనేది డేంజర్ జోన్లో ఉంది కాబట్టి భారతీయులందరూ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం అందరూ కలిసి దాన్ని కాపాడుకుందాం. అదేవిధంగా ఒక్క జాతికే కాకుండా అన్ని కుల మతాల అతీతంగా ఈ రాజ్యాంగాన్ని రాసి భారతదేశాన్ని ఒక వెలుగులోకి తెచ్చినటువంటి మహనీయుడు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అందరూ కలిసి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం పట్ల అందరూ జాగ్రత్త పడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే రాజ్యాంగం వల్లనే, ఈ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి భిక్ష వల్లనే ఈరోజు మనము అందరం భారతీయులము ఎంతో గర్వంగా, ఎంతో అభిమానంగా అందరూ మనం జీవించగలుగుతున్నాం. అది బాబాసాహెబ్ పుణ్యమే. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మరొక్కసారి నేను దయచేసి చెప్తున్నా, అందరు కలిసి భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకుందాం. ఎన్ని రాజకీయ శక్తులు కానీ, ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు కూడా రాజ్యాంగాన్ని మార్చలేరు. అందుకని చెప్పేసి ఈ భారతీయ వాసులందరూ కలిసి మనము మరొకసారి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. జై భీమ్, జై బుద్ధ, జై భారత్.